ఇవన్నీ నీకే. నాకా? ఇన్ని రోజులు అంటే నువ్వు ఎటువంటి గుర్తింపు లేని సాధారణమైన మనిషివి. కానీ ఇప్పుడు నా పుట్టింటి గౌరవానికి ప్రతినిధి పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగులుంటాయి. అలా పసుపు తాడుతో వెళ్తే బాగుంటుందా చెప్పు? ఆ! ఇందాక నీ కూతురు ఏముందో విన్నావుగా? చిన్న పిల్లలకు కూడా అన్నీ అర్థమవుతున్నాయి దీపా. అలాగని నేను నీకు కార్లు గిఫ్ట్‌గా ఇవ్వలేను. ఏదో మనకున్న దాంట్లో మన గౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం అంతే. కానీ ఇవన్నీ కొనడానికి డబ్బులు అబద్ధము చెప్పలేను, నిజము దాచలేను. చెప్పకూడదనుకుంటే వదిలే అత్తయ్య. మీ మావయ్య ఇచ్చారు. మావయ్య ఇచ్చాడా? అవును దీప, నీ అవసరాల కోసమని మీ మావయ్య నాకు ఎప్పుడో కొంత డబ్బిచ్చాడు. ఏంటివన్నీ? తీసుకో. మీ నుండి మేమేం ఆశించట్లేదు. వద్దన్నాను. దీని అవసరం ఏదో ఒక రోజు వస్తుంది, అప్పుడు ఉపయోగపడుతుంది అన్నాడు. నువ్వు ఆయనకి కోడలివే కదా. నీ కోసం మీ మావయ్య గారు డబ్బు ఖర్చు పెట్టడం తప్పు కాదు అంటున్నాను. ఆయన సర్జరీ చేయించుకోవడానికి ఫారిన్ వెళ్ళినా మనసంతా మనతోనే ఉంది. జరిగిందంతా చెప్పాను. చాలా సంతోషపడ్డాను. మీ మావయ్య గారు నీకు ఇస్తున్న కానుకలనుకో. తీసుకో దీప. నీ మెళ్ళో ఉన్న తాడుకి మార్చుకో. తర్వాత వీడిని ఆ చైన్ నీ మెళ్ళో వేయమను. అలాగే అత్తయ్య. అన్నీ ఓకేనా? నాకేం లేవా? ఇదిగోనే ఈ స్వీట్ నీకోసమే. అమ్మకేమో చీరలు, నాకేమో స్వీట్సా? నువ్వు చిన్నపిల్లవి కదా. చిన్నపిల్లకి కదా. సరే, ఏం కావాలో చెప్పు. ఒక సైకిల్ కావాలి. కొంటానులే. నువ్వు కొనద్దు. నువ్వైతే డబ్బా సైకిల్ కొంటావు. తాతయ్య ఫారెన్కి వెళ్ళారు కదా, వచ్చేటప్పుడు తీసుకురమ్మను. అయితే నువ్వే చెప్పుకోవే. నన్ను పడుకోమని చెప్పి రాత్రి తాతకు ఫోన్ మాట్లాడావు కదా. ఇదొకటి నా ప్రాణానికి. ఈసారి చిన్నదానికి సైకిల్ తీసుకురమ్మని చెప్పు. ఒసే ముదురు బెండకాయ, నీ నోటికి తాళం వెయ్యాలి. ఒరే కార్తీక్, ఈ రోజు నుంచి నీ కూతురు నీ దగ్గరే పడుకుంటుందిరా. లేదు, నేను నీ దగ్గరే పడుకుంటాను. నీ తాతయ్యకి ఫోన్ చేస్తావని ఎవరికి చెప్పలే. పోవే. రౌడీ, నానమ్మతో ఇలా మాట్లాడకూడదు కదా. సారీ చెప్పు. సారీ నానమ్మ. పద లోపలికి వెళ్దాం. దీపా, ఇదిగో ఈ చీరలు తీసుకెళ్ళి. థాంక్స్ అత్తయ్య. నాకు కాదు, మీ మావయ్యకి చెప్పు. నీకు చెప్తే ఆయనకి చెప్పినట్టే. రావే. ఏంటే తిప్పుకుంటూ అంత వయ్యారంగా నడుస్తున్నావు? మీరేంటి చీకట్లో దయ్యంలా ఉన్నారు? ఇది వరకు పౌర్ణమి రాత్రి చందమామలా ఉండేదాన్ని. అమావాస్య కాటేసిందా? మాయలోడు మాయ చేశాళ్లే. మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాల్సింది. ఇప్పుడు నిన్ను పంపించేది అక్కడికే. సమస్య మీది కదా. పరిష్కారం నువ్వు కదా. అదెలా? తలనొప్పి వస్తే తలని మింగం కదా, టాబ్లెట్ మింగుతాం. ఇది కూడా అంతే. లాజిక్ లేకుండా మాట్లాడతారేంటి? అదేలే మ్యాజిక్. వెళ్ళమంటారా? ఇప్పటికే లేట్ అయింది. పంపకుండా సోది పెడుతుంది మీరు. ఆ పనిగట్టేవే. లోపల నన్నేం చేయడు కదా. ఆ విషయంలో వాడు మంచోడే. ఆ విషయంలో నేను మంచిదాన్నే. ఆ విషయం వాడికి తెలియనివ్వకు. ఇక నేను చూసుకుంటా. క్యారేజ్ ఇదిగో. ఇంత ధైర్యంగా పిలిచారు, యజమానులు ఎవరు చూడరా? ఏయ్, నేను ఇంటికి పని మనిషిలా కనిపిస్తున్నానా? కాదా? వసుని, నేను యజమాన్నే. మీ కట్టు బొట్టు చూస్తుంటే అర్థం కావట్లేదు మీరు యజమానా అని. సోయిరో. పేమెంట్ ఎవరిస్తారు? నేనే ఇస్తాను. త్వరగా వచ్చేస్తారు కదా. నువ్వు వెళ్ళి బీరంగం చేయి, నేనొచ్చి విధ్వంసం చేస్తాను. ఏదో ఒకటి చేసుకోండి, పేమెంట్ మాత్రం తగ్గడానికి వీల్లేదు. నువ్వు పెర్ఫార్మెన్స్ ఎరగది. అంత ఇరగదీయడానికి స్కోప్ ఎక్కడుంది? ఆ గదిలో ఒకడు ఉంటాడు, నేను వాడిని లవర్ని. నేను వెళ్ళి వాడిని వాటేసుకోవాలి, మీరు వచ్చి వెచ్చ చేస్తారు. ఇంతే కదా. నాకు తగ్గదనివి దొరికేసావి. యజమానులు గట్టిగా అడిగితే ఏం చెప్పాలి? నేనే నీ యజమానిని, నన్ను గుర్తించవే గుర్తించవే గుర్తించవే. ఆగాగా కొట్టుకోకండి. నేను వెళ్తాను, పేమెంట్ మాత్రం తగ్గకూడదు. నీ పేమెంట్ తగలయ్యా, ముందు నువ్వు వెళ్ళవే. వెళ్ళు 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 వెళ్ళు. ఇది కూడా నన్ను గుర్తించడం లేదు అంటే మనం ఎంత న్యాచురల్గా ఉన్నామో అర్థమైంది. రే సూరజ్గా, మీ అందరి భరతం పట్టే టైం వచ్చిందిరా. ఇప్పుడు నీతో మొదలుపెట్టి ఆ తీపతో ముగిస్తాను. ఎవరు నువ్వు? భోజనం తీసుకొచ్చాను.
తిందు గానిరా. ఎవరిచ్చారు? ఎవరో ఇవ్వాలా ఏంటి? నేనే తెచ్చాను. కంచం ఎక్కడ? ఏ ఆగు, ముందు నువ్వు బయటికి నాడు. వెళ్ళు, నాకు తెలియకుండా క్యారేజ్ ఎవరు ఇచ్చారు? డోర్ వేసింది ఎవరు? హలో, ఎవరు డోర్ వేసింది? నేనేరా. ఇలా నువ్వు అమ్మాయితో శివనారాయణ చూడాలి, నీకు చావుడప్పే. ఎవరు అంటే మాట్లాడవేంటి? ఎవరో వేసింటారులే గాని రామమ్మ భోంచేద్దాం. ముందు నువ్వెవరు, ఎందుకు వచ్చావు, ఎవరు పంపించారో చెప్పు. సరసానికి పరిచయాలు అవసరం లేదు మామా. సరసం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆకలి తీర్చుకోరా మామ అంటే అరుస్తావేంటి? కూర్చో, వడ్డిస్తాను. ఏయ్, ఎవరైనా ఆర్డర్ చేస్తే ఫుడ్ వస్తుంది. ఇక్కడ ఫుడ్తో పాటు పిల్ల కూడా వచ్చింది. ఫ్రీ గిఫ్ట్ అనుకో. నువ్వు లోపలికి రావడం ఏంటి, బయట ఎవరో డోర్ క్లోజ్ చేయడం ఏంటి? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యయ్యో, ఏమండి ఏమండి ఏమండి, త్వరగా రండి. సుమిత్ర దసరా జోస్న, త్వరగా రండి. ఏమైంది అత్తయ్య గారు? అయ్యయ్యో, నాన్నతో ఎలా చెప్తుందమ్మా? ఏమండి, ఇది నీలాంటి నరికి చెప్పింది కాదు సుమిత్ర. ఏమైంది పారిజాతం? అయ్యో, నా నోటితో ఎలా చెప్పిందండి? అరిచి అందరిని పిలిచింది నువ్వే కాబట్టి నీ నోటితో కాకపోతే పక్కింటి వాళ్ళ నోటితో చెప్పిస్తావా? అయ్యో, ఘోరం జరిగిపోయిందండి, ఘోరం జరిగిపోయింది. శివనారాయణ గారి పరువుని భ్రష్టు పట్టించడానికే ఆ అల్లరి నూక తయారైందండి. ఏం జరిగింది గ్రాని? ఆవు దూడని గడ్డేస్తే అది తోడేలై చెయ్యి కరిచేసింది. ఆ తోడేలు ఎవరు? ఎవరంటే ఎలా చెప్పాలి దశరథ? చెప్పుకుంటే సిగ్గుచెట్టు, చెప్పకపోతే గుండెపోటు. చూడనట్టే ఉందామా అంటే మోసం అవుతుంది, చెప్పకుండా దాచేద్దామా అంటే అది అన్యాయం అవుతుంది. దేవుడా, ఈ దరిద్రాన్ని నాకట్లోనే పడేటట్టు చేసేవేంటయ్యా? పారిజాతం, నువ్వు ఇలా అందరినీ పిలవడమే ఒక తప్పు. పిలిచిన విషయాన్ని చెప్పకుండా నా సహనాన్ని పరీక్షించడం రెండో తప్పు. అయ్యో, మిమ్మల్ని పిలవడం తప్పైతే వాడు పిలిచిన దాన్ని ఏమనాలండి? దీనికి మీరు ఇంత అఖిల మీద గుగిలి అయిపోతుంటే అది చూస్తే మీరు అతి పర్వతం అయిపోతారండి. పారిజాతం, ఇంకా నా ఓపిక నశించింది. ఏం జరిగిందో చెప్పు. అది చెప్పేది కాదండి, మీ కళ్ళతో మీరే చూతురు గాని. రండి రండి, అందుకు రండి 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 రండి. గ్రాని ఏదో ప్లాన్ చేసింది. ఏం చేసిందో ఏం అర్థం కావట్లేదు. రండి రండి, త్వరగా రండి, త్వరగా రండి. అమ్మ సుమిత్ర, నువ్వురా. అవ్వా, ఈ ఘోరం మీ కళ్ళకి చూపించాలని నేను బయట గొళ్ళెం పెట్టింది. ఎందుకైనా మంచిదని తాళం కూడా వేశానండి. ఉండండి. ఇదేంటి, వాడి మీద పడి అరాచకం చేస్తుందనుకుంటే చీపు కట్ట పట్టుకుని నిలబడింది. అయినా మన తగ్గద్దు, రొచ్చ చేయాల్సిందే. అయ్యో అయ్యో అయ్యో, చూసానండి, చూసారా ఈ అరాచకం? సూరజ్ గాడు బుద్ధిమంతుడు, పద్ధతి గలవాడు అని ఉండడానికి చోటిస్తే మన కళ్ళు కప్పి అవ్వ అమ్మని తీసుకొచ్చి మరీ పెట్టుకున్నాడండి. గ్రాని చేసిన ప్లాన్ ఇదా? మనం సపోర్ట్ చేయాల్సిందే. అందుకే అంటారు, ఎవరినైనా తీసుకొచ్చే ముందు వాడి గుణగణాలేంటి, పద్ధతులేంటి తెలుసుకుని తీసుకురావాలి అని. రే సూరజ్, ఏంట్రా ఇది? అసలు శివనారాయణ గారంటే ఏమనుకున్నావు? నిప్పు నిప్పు, ఆయన నిప్పురా. ఇలా అర్ధరాత్రి ఆ అమ్మాయిని నీ గదిలోకి పిలవడం చుట్టుపక్కల వాళ్ళు చూస్తే అవ్వ ఏమనుకుంటారో తెలుసా? మమ్మమ్మమ్మోయ్, అవ్వ నా నోటితో నేను చెప్పలేనండోయ్. పైగా ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది. ఇలాంటి పోకిరి గడని తీసుకొచ్చి అవుట్ హౌస్ లో పెట్టుకున్నామంటే పక్కలో బళ్ళాలు పెట్టుకునేటేనండి. అమ్మా, నమ్మించి మోసం చేసావు కదరా. పారిజాతం, నువ్వు ఆగు. సూరజ్, ఏంటిది? ఎవరా అమ్మాయి? అయ్యో 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 అయ్యో, ఇంకా ఇంత అమాయకంగా అడుగుతారేంటండి? చూస్తుంటే అర్థం కావటం లేదు. అమ్మ జ్యోత్స్న, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇలాంటివి నువ్వు చూడకూడదు. ఏం చేస్తామమ్మా, ఇదంతా మన కర్మ. అత్తయ్య గారు. అవును సుమిత్ర, మితిమీరిన మంచితనం కూడా ఒక నేరమే అయితే ఆ నేరానికి శిక్ష. ఈ సూరజ్ గాడి ధైర్యం ఎవరో చూడకూడదని అవ్వా అర్ధరాత్రి లవ్వని రప్పించుకున్నాడు. అమ్మ సుమిత్ర, నీలాంటి దైవ భక్తులు ఈ సూరజ్ గాడి లాంటి పాపిని కళ్ళతో చూసినా పాపం తగులుతుంది సుమిత్ర. వెంటనే జోస్ని తీసుకుని వెళ్ళిపో. ఏమండి,
ఈ దరిద్రుణ్ణి ఈ క్షణమే ఈ ఇంట్లోంచి బయటికి ఎంటేయండి. పిన్ని వద్దు దశరథ, తప్పు చేసి దొరికిపోయినట్టున్నా పాపం ఆ పిల్ల మొహం చూడండి. అరేరే, ఇలా అడ్డంగా బుక్కిపోయాను అనుకుంటున్నా ఆ సూరజ్ గడి మొహం చూడండి. మనం ఎప్పుడు ఇంతేనండి, మోసం చేసిన వాళ్ళని నమ్ముతాం, మనమేమో మోసపోతూ ఉంటాం. రే సూరజ్, వాళ్ళే ఇరుక్కున్నావురా నువ్వు. ఏమండి, ఈ విషయం గోడలు దాటి గేటు దాటి బయటికి పొక్కేలోపు వీడిని కుంభం దాటించేయండి. ఎలాగో ఈ అవుట్ హౌస్ అపవిత్రం అయిపోయింది కాబట్టి నేను ఉదయం గోపంచకం చల్లి ప్రక్షాళన చేస్తానండి. ఏమండి, వెంటనే వాడిని గెంటేయండి. పారిజాతం నువ్వు ఆగు. ఏమండి, లోకం కోడ కుయ్యక ముందే వాడిని గెంటేయండి. వాడు మాట్లాడితే కదా ఏం చేయాలో తెలిసేది. అయ్యో, రాత్రి వేళ ఒక ఆడపిల్లతో ఆ గదిలో సూరజ్ గారు ఉన్నాడంటేనే మీకు అర్థం కావాలండి. వీడు అమాయకుడు కాదు, అమ్మాయిల నాయకుడు అని. ఏమండి, వాడిని వెంటనే గెంటేయండి. ఎక్కడికి పారు? ఈ గొంతు ఎక్కడో విన్నట్టుంది. నాదే పారు. మ్యాంగోస్ తింటాను కదా, మాట సరిగ్గా రాలేదన్నమాట. నువ్వు ఇక్కడున్నావేంట్రా? నేనే కాదు పారు, నా బంగారం కూడా వచ్చింది. దీపా, మీరేంట్రా ఇక్కడ? ఆ మాట నేను మిమ్మల్ని అడగాలి. మీరంతా అవుట్ హౌస్ మీదకి దండయాత్రకు వచ్చారేంటి? ఇక్కడ ఏదో జరగరాన్ని జరుగుతుందని పారిజాతం తీసుకొచ్చిందిరా. అవునా? ఏం జరుగుతుంది పారిజాతం? ఆ అమ్మాయి సూరజ్ లవర్ అంట, ఎవరికీ తెలియకుండా తీసుకొచ్చాడు. వెళ్ళో పసుపు తాడు తీసుకురండి, పెళ్లి కూడా చేసేద్దాం. ఏం మాట్లాడుతున్నావురా? లేకపోతే ఏంటి సార్, ఈ అమ్మాయి ఎవరనుకున్నారు? పని మనిషి. పని మనిషా? పని మనిషా? పని మనిషా? పని మనిషా? పని మనిషి అమ్మగారు. మా వీధిలోనే ఉంటుంది. పేరు బుజ్జి. సూరజ్ అవుట్ హౌస్ శుభ్రంగా లేదంట. పాపం ఖాళీ లేక క్లీన్ చేసుకోవడం కుదరడం లేదని మా బావ చెప్తే నేను ఈ బుజ్జమ్మతో చెప్పాను. బుజ్జి, నీతో చెప్పాను కదా. ఏం జరిగిందో మాకంతా అర్థమైంది. నేను చెప్పిన దానికి తలాడించలేదో తీసుకెళ్ళి పోలీసులకు అప్పగిస్తాం. మాట్లాడవేం బుజ్జి? అంతేనండి, మీరు నాతో అదే చెప్పారు. ఏంటి అదే చెప్పారు? నీతో ఇంకేదైనా చెప్పారా? అయినా రాత్రి టైంలో ఇల్లు శుభ్రం ఏంట్రా? పైగా మీరు తీసుకురావడం ఏంటి? నా భార్య గెలుపు కోసం 6 నెలలు కష్టపడుతున్న సూరజ్ లాంటి బ్రదర్ కోసం నేను ఈ మాత్రం కూడా చేయలేనా? పైగా మేమేం ఊరికే రాలేదు. బ్రదర్కి ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తెచ్చాం, కావాలంటే చూడు. అది మీరు తెచ్చిందా? అక్షరాలం ఏం తెచ్చిందే, నీ మీద ఒట్టు. వీడు సీన్లోకి ఎంట్రీ ఇచ్చాడంటేనే అర్థమైపోయింది నా షో ఫ్లాప్ అయిందని. ఆ బుజ్జమ్మ, శుభ్రం చేసిన చాలు, ఇక నువ్వు వెళ్ళిపో. అలాగే సార్. జరిగింది చూశారుగా, మీరు బయలుదేరండి, మేము కూడా బయలుదేరతాం ఈ 2 ముక్కలు తినేసి. ఏంటి పిన్ని నువ్వు? లోపల సూరజ్ ఉన్నాడు, కార్తీక్, దీప ఉన్నారు. నీ కంటికి వీళ్ళెవరూ కనిపించలేదా? ఆ అమ్మాయి మాత్రమే కనిపించిందా? అది కాదు దశరథ. ఏంటి కాదు? నువ్వు అన్నేసి మాట్లాడినావు. ఆ అమ్మాయి కానీ సూరజ్ కానీ ఒక్క మాట ఏమైనా అన్నారా? వాడుకునే సంస్కారం కూడా నీకు లేదు. అది కాదండి. ఏంటి కాదు? కళ్ళతో చూసినవన్నీ నిజాలు కావు, కొన్ని మనసుతో చూడాలి. సూరజ్ మంచివాడని నాకు తెలుసు. సరిగ్గా చూడకుండా గెడలు పెట్టేసి తాళాలు వేసేస్తే ఎలా పారు? వీడికంతా తెలిసిపోయింది. వీళ్ళని పంపించేయకపోతే నా గుట్టు బయటపడతాడు. అప్పుడు ముసలోడు నా తోట తీస్తాడు. అయినా పారు, నువ్వు బయట గెడెందుకు పెట్టావు? సరిగ్గా చూడలేదురా. ఆయన పెద్దవాళ్ళు, మా భయాలు మాకుంటాయి కదా. నీ పెద్దరికం పిల్లల ముందు తలదించుకునేలా ఉంది. సూరజ్, ఏమీ అనుకోవద్దు. అలాగే సార్. నేను మీతో ముందుగా ఒక మాట చెప్పుండాల్సిందే. తప్పు నాదే సార్. సారీ సార్. అది పద్ధతి అంటే. నువ్వు కూడా అతనికి సారీ చెప్పు. సారీ సూరజ్. అయ్యో పెద్దవారు, మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? ఎలాంటి వాళ్ళు అర్థమైంది. పర్లేదు, మీరు వెళ్ళండి. పద. కార్తీక్, మీరు కాసేపు ఉండగలరా? లేదత్తా, మేము బయలుదేరుతాం. సరే, జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే అమ్మా. ఈ రాత్రికి ఉండిపోయి ఉదయమే వెళ్ళొచ్చుగా. పర్లేదత్తా, మేము రాకపోతే అమ్మ నిద్రపోదు. అలాగేరా. జ్యోత్స్న, పద. పారు, ఏంట్రా? ఏంటి
ఎవరో తరిమినట్టు గబగబా వెళ్ళిపోతున్నావు? వెళ్ళిపోకపోతే అక్కడే ఉండమంటావా? వెళ్ళిపోపారు. వెళ్ళి హాయిగా చాపేసుకొని పడుకో. దానికంటే ముందు నీకు చిన్న మాట చెప్పాలి. ఏంట్రా అది? ఆ అమ్మాయి పేరు బుజ్జి కాదు, గీత. ఆవిడే పని మనిషి కాదు, డబ్బుల కోసం మనసు నమ్ముకునే మనిషి. నీ మాట విని లోపలికి వచ్చింది, మా మాటలు విని పారిపోయింది. నీకు తెలియని మరో సంగతి ఏంటంటే అవుట్ హౌస్కి తాళం కప్ప కొన్నదే నేను.